ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల ఎవరెవరు పుట్టారు, అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క అడ్డంగో చెక్క దాన్ని నమ్మేయాలి, ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, మళ్ళీ జోకు ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె పేరు రవికుమార్ అంట గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా, ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు బైబిల్లోంచి. నేను అసలు నీతి లేని జాతే అది కదరా. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికేట్లో హిందూ లేకపోతే బతకలేవు. మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పా, చేయలేము. ఎందుకు చేస్తాడు? ఉండదు కాబట్టి. నేనేమంటా అంటే మీరు కాఫీ తాగుతారు కదండి, మీరు కాఫీ ఎందుకు తాగకూడదు, ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. దాని మీద నుంచి ఉపన్యాసం తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, తాగుతున్నారు కాబట్టి. నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా. ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పుద్దంటే, ఆయన రామాయణ కల్పక్షం రాశారు, ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది. ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్, మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తారంటే మీరు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు మీకు అర్థమైందా? ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా? అన్నం పెట్టేదండి ఆవిడ. అయినా సరే బొగడా బైబిల్ ఒప్పుకోదు, మా పార్టీలో చేరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది. మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్. సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్, ఇక్కడ కాలు పెట్టి మీ నాన్నగారు నా కాళ్ళకి మొక్కలేదు కాబట్టి అది నరకమే. నాన్ సెన్స్ కదా సార్, అది దుర్మార్గం కదా సార్. అది లక్షల మంది కోట్ల మంది భూమి మీద ఎప్పుడూ చచ్చిపోయారు. ఈ ముష్టి మతం మొన్న పుట్టింది. ఈ ముష్టి మతం పుట్టకముందు బోల్డ్ కోట్ల మంది చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీడి దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి. రాజా హీరో ఉన్నారు కదండి, ఆయన అడిగారా మీరు? అంటే రండి మాట్లాడదాం అని అన్నా, రాలేదా? నా పని నేను చేసుకుంటానండి, నా సర్వీస్ నేను చేసుకుంటా. పట్టకూటి కోసం కదా సార్. దశంభాగాలు రావాలంటే ఏం చేయాలి? గొర్రెలను తయారు చేయాలి. సినిమాలు ఎలాగలేవు కదా సార్. రాధామనోహర్ దాస్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారండి, రండి ఇంటర్వ్యూకి అన్నా. నాకు అవన్నీ ఎందుకండి, నా పనులు నేను చేసుకుంటా, నా సర్వీస్ నేను చేసుకుంటా, దయచేసి దాంట్లో లాక్కనే. వీడు ఇప్పుడు గంజా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, సరదాకి రోయ్ మనం కనిపెట్టి వాటిని నువ్వు గంజా బిజినెస్ చేయట్లేదని నేను బలంగా నమ్ముతున్నాను, నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆడు చేస్తున్నట్టు ఆడికి తెలుసు, మీరేమో చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు సన్మానం పేరు మీద తీసుకెళ్లి పోలీసులు అప్పచెప్పేస్తాడు దుర్గాప్రసాద్ అని. ఆడి డౌట్ వస్తారా? అదే సేమ్ డౌట్ రాజేది కూడా. చేసేది వ్యాపారం అని తెలుసు కదండి, మాస్టర్ కదండి. ఇప్పుడు అంటే ఆయన భోజనాలు కూడా పెడుతున్నారండి, మధ్యాహ్నం భోజనాలు పెట్టడం. ఇది ఎలా ఉందో తెలుసా? మేము చాలా కష్టపడి కుర్చీలో కూర్చున్నామని మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? మెత్తని కుర్చీ ఎత్తే ఈయనకి ఏసీ నేను ఏదో స్వామీజీ మీద గౌరవంతో కష్టపడే కుర్చీలో కూర్చున్నానని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అది జనాలు దశంభాగాలు ఇస్తే పెట్టాడు, ఎక్కడి నుంచి పెట్టాడు? పోనీ అన్నం ఎవరికి పెడుతున్నాడు? పోనీ ఆడికి వచ్చే గొర్రెలకైనా ఏమైనా బస్ స్టాండ్కి వెళ్ళి పెడుతున్నాడా? బస్ స్టాండ్ కాదండి, అక్కడ చర్చికి వచ్చిన వాళ్ళు. దాంట్లో విషయం ఏముంది? వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు పెట్టాడు, దాని టాపిక్ ఏముంది? ఇప్పుడు ఇస్కాన్ ఉంది, కొన్ని కోట్ల మందికి అన్నదానం చేసింది, చేస్తూనే ఉంది. రోడ్ల మీద చేస్తుంది, వచ్చిన చోట చేస్తుంది. మనం వినాయక చవితి, శ్రీరామనవమి ఎన్నో చేస్తాం, అన్నదానం చేస్తాం, కోట్ల మంది పెడతాం. అది టాపిక్ ఏముంది సార్ అసలు? ఇంకో విషయం, అన్నదానం చేయడం అనే టాపిక్ ఏమన్నా బైబిల్లో ఉంటే అడగండి, అసలు అన్నం గురించి ఉందేమో అడగండి. ఇందాక ఒక గొర్రె అంటే అక్కడ తల్లులు అందరూ సమావేశం అయితే దిల్షుగారిలో, మరి తల్లులు కదా, అందుకని ఒక అక్క గొర్రె అని అనుకుంటే మామూలుగా చెప్పొచ్చు కదా అనుకుంటాను నేను. అంటే మామూలుగా మిమ్మల్ని ఏమని పిలవాలి చెప్పండి? దుర్గాప్రసాద్. నాకు తెలుసు, మీ ప్రొఫెషన్ ఏంటి సార్? యాంకరింగ్ చేయడం ప్రస్తుతం. ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గారు అనొచ్చా అనకూడదా? అనొచ్చండి. నాకు దుర్గాప్రసాద్ అన్నాం చెప్పండి, యాంకర్ గారు అనొచ్చా అనకూడదా? అనొచ్చండి. అందులో అవమానం ఉందని మీకేమన్నా? మీరు యాంకరేగా,
మీకు అందులో అవమానం ఏంటి? మీ ప్రొఫెషన్ అదేగా. అది అర్థం కాదురా? అదే బైబిల్లో అలా ఉంది కాబట్టి అలా అంటున్నారు మీరు. ఏమంటే దే కన్ఫర్మ్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఏ గొర్రెలు. తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి అని రాసి పెట్టుకున్నాడు. చర్చి పేరేంటి? తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి. ఇప్పుడు మిమ్మల్ని మీరు యాంకర్ అన్నప్పుడు ఆడ యాంకర్ అని పిలిస్తే మీకు నొప్పేటి? మా అందరికి భయం ఏంటంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఎవరైనా అటాక్ చేస్తే ఎలా బాబోయ్ అని. అంటే ఇందాక కారులో వస్తున్నప్పుడు కూడా అన్నారన్నమాట ఆయనకి ఎంత ధైర్యం అండి, అసలు ఎలాగా డ్రైవర్ అంటున్నాడు అనమాట. అది వీడియోలు చేస్తుంటే మాకు అదే భయంగా ఉంటుందండి, ఎవరిని అటాక్ చేస్తారేమో, ఆయన అంత ధైర్యం ఏంటని అని అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా, అది పాపిస్ట్ మతం అని అర్థమైందేగా, వాళ్ళది ప్రేమ మతం కాదని అర్థమైందేగా. ప్రేమ మతం ఇప్పుడు ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమని అన్నాడు మా యేసుబాబు అంటారు కదా. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుము అన్నాడు అంటారు కదా. మీరు ఎక్కడ ప్రేమిస్తున్నారు? ఒరే రథమనోహర్, ఒరే పిలక, ఒరే గుండు, నీకు నరకం తప్పదురా, నిన్ను మా ఓడు యేసుబాబు నిన్ను వేయించేస్తాడురా అని కామెంట్లు పెడుతుంటారు. నన్ను కొడక అన్నోనే నేను క్షమిస్తున్నాను కదా సార్. ఓకే, మామూలు మనిషిని సార్, ఆర్డినరీ సార్ నేను. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నాం. నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు, అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినాం. మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, అనుకోని చెదురుమదుర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిండ్రు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, ఇతర ఏ మైనారిటీలైనా ఉండొచ్చు, వాళ్ళకు అందించే సంక్షేమము, అభివృద్ధి ఎవరి దయ కాదు, వాళ్ళ హక్కు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీ హక్కులను కాపాడడానికి మేమున్నాం. మీ హక్కులు ఎక్కడైనా భంగం కలిగితే సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా 2000 సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ, ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ. ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ, క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని, ఈ లోకానికి ప్రేమను అందించింది. దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైంది. అందుకే వారు జన్మించిన మాసము
డిసెంబర్ మంత్ ఈజ్ మిరకల్ మంత్. ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం. యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్, తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకల్ మంత్. నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అని అంటే, డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 నాడు జన్మించారు. డిసెంబర్ 9 నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని, ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు. ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది.